నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్ యాడీరో తాటిగల్ల పట్టుకుని వచ్చినావు. మొన్న మా మహేష్ మా ఊరికి పోయి వస్తా కారులో ఒక గెలేసుకుని వచ్చిందిలే. ఆ తాటిగల్లను చూడంగానే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. అప్పుడు మా మామ దగ్గర ఒక సైకిల్ ఉండేది. ఎండాకాలం సెలవులు వస్తే చాలు ఆ సైకిల్ క్యారేజ్ లో మా మహేష్ గారిని మా మనోహర్ గారిని కూర్చోబెట్టుకుని ఆ సైకిల్ కుండే కడ్డీ మీద మదన్ గారిని నన్ను కూర్చోబెట్టుకుని మా మామ ఆ సైకిల్ తొక్కుంటా చేలోకి తీసుకొని పోయేవాడు. మా మామకి చెట్టు ఎక్కడం రాకపోయినా కూడా మా కోసం ఒకతోటికి పురుకోసులు కట్టి ఎంత పొడుగు చెట్టుకైనా తాటికాయలు కోసేవాడు. మా మామ కోసిన తాటికాయలు నలుగురం కలిసి కుప్పేసేవాళ్ళం. అప్పుడు మా మామ కూర్చొని మండకొడి వేలతో అన్ని శుద్ధంగా నరికి పెడుతుంటే మేము నలుగురం పోటీ పడి మరీ తినేవాళ్ళం. నేనైతే ఒక రోజు 14 తాటికాయలు తిన్నా. ఆ దెబ్బతో రాత్రి కడుపు నొప్పి లేచింది. మా అవ్వ ఊరగాయ మాడికాయ ఒక దెబ్బ కోసిచ్చింది. కడుపు నొప్పి దెబ్బతో పోయింది. మీరు ఒక్క రోజులో ఎన్ని ఎక్కువ తాటికాయలు తింటారో కామెంట్ చేయండి. మా వినోద్ గారు చూడండి ఎడ తింటుండో, కరువులో ఉన్నట్టు తింటుండో. వాడే కదలే మేము కూడా తాటికాయలు అంటే కరువులోనే ఉండడం. సరే అన్న మరి ఉంటా. ఒక నిమిషం ఆగండి అన్న, చెప్పడం మర్చిపోయినాను. మన వీడియోస్ కోసం ఐఫోన్ కొన్నా. ఆ ఫోన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో మన ఛానల్ ఉంది చూడండి.